హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో వార్ 2 మూవీకి సంబంధించి, కూలీ మూవీకి సంబంధించి, అలాగే మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా, మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయ్యి 33 డేస్ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 33 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 31 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 231,75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 32వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,41 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 33వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 1,25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 33 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపుగా 234,41 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 281,29 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 26,73 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా మొదటి 33 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 308,02 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలతో వచ్చిన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గురించి ఇంకో అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన పరశురామ్ సిరీస్ ఏదైతే 2027లో వస్తుందో ఆ సినిమాలో మనకు CGI రూపంలో పరశురామ్ క్యారెక్టర్ని ప్రభాస్ గారు ప్లే చేయబోతున్నారు. అంటే ప్రభాస్ గారు రియల్గా ఆ సినిమాలో ఉండరు, బట్ ప్రభాస్ గారి ఫేస్ ఏదైతే ఉంటుందో అది CGI రూపంలో పరశురామ్ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ చేసే విధంగా డైరెక్టర్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం కూలీ మూవీకి సంబంధించి 13 డేస్ కలెక్షన్ గురించి ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 11 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ అంటే హిందీ నుంచి 32,05 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మన సౌత్ నుంచి అన్ని లాంగ్వేజ్ నుంచి హిందీ కాకుండా 229,13 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 11వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 261,18 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,52 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా 3,10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 267,80 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 321,36 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా లోకేష్ కనకరా డైరెక్షన్లో రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 496,10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో 500 కోట్ల క్లబ్లో అయితే అడుగు పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు ఇంకా రుతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 11 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ హిందీ లాంగ్వేజ్ నుంచి 172,25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అదే 11 రోజుల్లో మన సౌత్ లాంగ్వేజ్ నుంచి అంటే హిందీ కాకుండా మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 62,86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 11వ రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 235,11 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2,50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 240,47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 290,18 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు ఇంకా రుతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 365,34 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. ఇంకో వారం సమయం ఉంది కాబట్టి మరి ఈ వారంలో ఈ సినిమా కనీసం 400 కోట్లను కూడా టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో. వార్ 2 మూవీకి సంబంధించి, కూలీ మూవీకి సంబంధించి, అలాగే మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.